అవినీతి తిమింగిలాల వేటలో ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాపం పండితే పతనం తప్పదు అనే సామెత నిజం చేస్తూ పచ్చని తోటల సాక్షిగా సాగిన ఒక మహిళా అధికారిని పగటి దోపిడీకి ఎట్టకేలకు చెక్ పడింది. రామాయపట్నం భూసేకరణలో అక్రమాలకు పాల్పడిన కందుకూరు హార్టికల్చర్ ఆఫీసర్ శ్రీమతి బిళ్ళా జ్యోతిని సర్వీస్ని సస్పెండ్ చేస్తూ ఏపీ సర్కార్ తాజాగా సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం రేపుతున్న ఈ హై వోల్టేజ్ అవినీతి సామ్రాజ్యాన్ని ప్రైమ్ నైన్ ప్రసారం చేయడంతో అక్రమాల అధికారిని ఎట్టకేలకు సస్పెండ్ అయింది. ఇంతకీ లేడీ ఆఫీసర్ చేసిన అక్రమాల వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరు గ్రామంలో ల్యాండ్ అక్విజిషన్ వ్యవహారంలో జరిగిన అక్రమాలపై ఉన్నతాధికారులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. బాధితులైన రైతు ఎం శేషయ్య దాఖలు చేసిన ఫిర్యాదు పిటిషన్, అలాగే కావలి ఏపీ మారిటైమ్ బోర్డు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పంపిన అధికారిక లేఖ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేశారు. దీనిపై డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎంజీ దేవా మునిరెడ్డి క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. దేవా మునిరెడ్డి ఎంక్వైరీ రిపోర్టు ఆధారంగా హార్టికల్చర్ అధికారిని బిళ్ళా జ్యోతిని సస్పెండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్ సీసీఏ రూల్స్ 1991లోని సబ్ రూల్ క్లాజ్ 1 రూల్ 8 ప్రకారం జారీ అయిన ప్రొసీడింగ్స్ ప్రకారం చర్యలు తీసుకున్నారు. దీంతో బిళ్ళా జ్యోతిపై డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ లేదా ఛార్జీలకు సంబంధించి అన్ని విచారణ ముగిసే వరకు సస్పెన్స్ వేటు అమల్లోనే ఉండనుంది. ఈ సస్పెన్స్ పీరియడ్లో ఆమె హెడ్ క్వార్టర్స్ కందుకూరులోనే ఉండాలని, ముందస్తు పర్మిషన్ లేకుండా ప్రధాన కార్యాలయాన్ని వదిలి వెళ్లకూడదని కఠినమైన కండిషన్ విధించారు. ఇక ఈ స్కామ్ వెనుకున్న అసలు బ్యాక్గ్రౌండ్ కథను పరిశీలిస్తే రామాయపట్నం పోర్టు విస్తరణ, అలాగే ప్రతిష్టాత్మక బీపీసీఎల్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు కోసం చేవూరు గ్రామంలోని రైతులు తమ సర్వస్వాన్ని త్యాగం చేశారు. సుమారు 550 హెక్టార్లకు పైగానే మామిడి తోటల ల్యాండ్ అక్విజిషన్ పరిహారంలో పెద్ద ఎత్తున మాయాజాలం జరిగింది. ఉద్యానవన శాఖ అధికారులు చెట్ల వయస్సు గణనలో కనీస శాస్త్రీయతను పాటించకుండా తమ చేతివాటం ప్రదర్శించారు. డిమాండ్ చేసినంత లంచమిచ్చిన రైతులకు చెట్ల వయస్సు తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ కాంపెన్సేషన్ దక్కేలా రికార్డు మార్చారు. అదే లంచం ఇవ్వడానికి నిరాకరించిన అమాయక రైతుల చెట్ల వయస్సు ఎక్కువగా ఉన్నా వారికి చాలా తక్కువ పరిహారం వచ్చేలా తప్పుడు నివేదికలు తయారు చేశారనే ఆరోపణలు వినిపించాయి. చేవూరు గ్రామానికి చెందిన శేషయ్య అనే రైతు ఎదుర్కొన్న చేదు అనుభవమే ఈ మొత్తం కరప్షన్ నెట్వర్క్ ఎంత బలంగా ఉందో స్పష్టంగా చూపిస్తోంది. మారిటైమ్ బోర్డు వారు శేషయ్యకు చెందిన 4 ఎకరాల మామిడి తోటను స్వాధీనం చేసుకున్నారు. అయితే దానికి సంబంధించిన తోట నష్టపరిహారం ఫైల్ క్లియర్ చేయడానికి గత 3-4 నెలలుగా ఆయన హార్టికల్చర్ ఆఫీస్ చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో కందుకూరు హార్టికల్చర్ ఆఫీసర్ బిళ్ళా జ్యోతి విచారణ పేరుతో ఓ వ్యక్తిని పంపి శేషయ్యను తన దగ్గరికి పిలిపించుకున్నారు. శేషయ్యకు రావాల్సిన లక్షల రూపాయల అమౌంట్ ఆయన అకౌంట్లో పడాలంటే తనకు 12 లక్షల రూపాయలు లంచంగా సమర్పించుకోవాలని నేరుగా డిమాండ్ చేశారు. కింది స్థాయి స్టాఫ్ నుండి పై స్థాయి అధికారుల వరకు ఈ అమౌంట్లో వాటాలు పంచుకోవాల్సి ఉంటుందని ఆకలి మీదున్న ఆఫీసర్ ఓపెన్గా చెప్పడం కలకలం రేపింది. తాను అడిగినంత లంచం ఇవ్వకపోతే ఏం జరుగుతుందో బెదిరించేందుకు ఆ లేడీ ఆఫీసర్ జ్యోతి మరో రైతు వెంకట్రావును ఉదాహరణగా వాడుకోవడం దారుణం. అతను లంచం ఇవ్వలేదన్న కోపంతో ఒక్కో చెట్టుకు 6,000 రూపాయలు వచ్చే అవకాశం ఉన్నా కేవలం 1,000 రూపాయలు మాత్రమే శాంక్షన్ అయ్యేలా చేశానని గర్వంగా బెదిరించింది. ఈ భయంతో రైతు శేషయ్య విధిలేని పరిస్థితుల్లో 10 లక్షల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించి 5 లక్షలు వివిధ బ్యాంక్ అకౌంట్లకు డిజిటల్ యూపీఐ ఐడీలకు ట్రాన్స్ఫర్ చేయగా మిగతా 5 లక్షల క్యాష్ను చేవూరు నేషనల్ హైవేపై కారులో స్వయంగా అందించారు. ఇంత భారీ మొత్తంలో మనీ తీసుకున్న తర్వాత కూడా పని జరగకపోవడంతో తాను మోసపోయారని గ్రహించిన రైతు శేషయ్య ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ అడగడంతో అధికారిని జ్యోతి రివర్స్లో అతనిపై గుడ్లూరు పోలీస్ స్టేషన్లో ఫేక్ లైంగిక వేధింపుల కేసు పెట్టి కక్ష సాధింపుకు దిగింది. ఇక ఈ ఘోరమైన అవినీతి భాగోతంపై బాధితుల పక్షాన నిలిచిన ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ రాజీలేని పోరాటం చేసింది. వాట్సాప్ చాట్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్ల ఆధారాలతో సహా ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేయడంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రైమ్ 9 న్యూస్ పవర్ఫుల్ ఇంపాక్టుతో వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు విచారణ జరిపి అధికారిని బిళ్ళా జ్యోతిని సస్పెండ్ చేశారు. ఈ తాజా పరిణామం నేటి సమాజంలో అవినీతి తిమింగలాలకు ఓ బలమైన హెచ్చరిక. ఎంతటి అధికార బలమున్నా చట్టం ముందు ఎవ్వరూ ముఠా కాదని, రైతుల కన్నీళ్లకు విలువ ఉంటుందని ఈ జీవో నిరూపించింది.
ప్రైమ్ 9 న్యూస్ వేసిన ప్రతి అడుగు బాధితులకు న్యాయం జరిగేలా చేసి వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచింది. ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయిలో మారకపోతే ఇలాంటి కఠినమైన సస్పెన్స్ వేటుతో పాటు జైలు శిక్షలు తప్పవనే బలమైన స్టేట్మెంట్ను ఈ తాజా పరిస్థితి తెలియజేస్తోంది.